హలో గైస్, ఈరోజు సగ్గుబియ్యం అండ్ సేమియాతో పాయసం చేద్దాం, వచ్చేయండి. ముందుగా అయితే సగ్గుబియ్యంని ఒక 1 అవర్ ముందు వాటర్లో నానబెట్టేసుకున్నాను అనమాట. సో తర్వాత అయితే మన డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి ఒక 1 స్పూన్ నెయ్యి వేసేసి డ్రై ఫ్రూట్స్ అయితే బాగా వేయించుకొని తీసేసుకుంటున్నాను. సో పాయసంలో అయితే కంపల్సరీ డ్రై ఫ్రూట్స్ ఉంటే చాలా బాగుంటుంది కదా, సో కంపల్సరీ వేసుకోవాలన్నమాట. సో తర్వాత అయితే ఒక 1.5 లీటర్ వరకు నేను పాలని బాగా మరిగించుకున్నాను. సో పాలు మరిగిన తర్వాత కొంచెం ఒక 2 ఇలాచి దంచి వేసేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ అయితే ఒక 1 కప్ షుగర్ అయితే యాడ్ చేశాను, 1-2 కప్స్. సో షుగర్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒకసారి. పాలు బాగా మరిగిన తర్వాత కొంచెం సేమియా అయితే యాడ్ చేస్తున్నాను. ఒక 2 మినిట్స్ తర్వాత సగ్గుబియ్యం అయితే వేస్తున్నాను. సగ్గుబియ్యం కూడా బాగా నానిపోయాయి అనమాట. ఒక 1 అవర్ నానబెట్టేశాను కదా, సో వాటిని కూడా అందులో వేసేసి బాగా కలిపేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకొని మనం వేయించుకోగా మిగిలిన నెయ్యినైతే దాంట్లో యాడ్ చేస్తున్నాను. సో ఫైనల్లీ సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే